హలో ఎవ్రీవన్, ఈరోజు మన పైథాన్ సిరీస్ లో చూసుకోబోయే టాపిక్ ఏంటంటే కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్. అసలు ఏంటో చూద్దాం. వాట్ ఆర్ ద కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ ఇన్ పైథాన్? కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ ఆర్ ద వాల్యూస్ passed to the Python script when it's run from the command line. So command line and arguments అనేది are the values. So they are the values passed to the Python script when it runs from the command lines. సో మనకు ఒక కమాండ్ లైన్ ఇస్తే దాని నుంచి వచ్చే పాస్ అయ్యే వాల్యూని కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ అని అంటాం. సో కమాండ్ లైన్ అంటే టెర్మినల్ అవుట్పుట్ వచ్చేదాన్ని టెర్మినల్ అంటాం అనమాట. సో దీస్ ఆర్గ్యుమెంట్స్ అలో యూజర్ టు ఇన్ఫ్లుయెన్స్ ద బిహేవియర్ ఆఫ్ ద ప్రోగ్రామ్ వితౌట్ చేంజింగ్ ద కోడ్. సో అంటే యూజర్ కి మన కోడ్ ఒక చేంజ్ చేయకుండానే మనకు దాని ఒక బిహేవియర్ అనేది అర్థం చేసేటట్టు కమాండ్ లైన్ అనేది ఇస్తుంది అనమాట. అంటే నథింగ్ బట్ ఇన్స్ట్రక్షన్ అనేది ఇచ్చిద్ది అనమాట. అసలు ఇది ఎందుకు యూజ్ చేస్తాం? కమాండ్ లైన్ ని అసలు ఎందుకు యూజ్ చేస్తాం అంటే టు మేక్ స్క్రిప్ట్ డైనమిక్ అండ్ రీయూజబుల్. సో కోడ్ అనేది స్క్రిప్ట్ అనేది డైనమిక్ గా అండ్ రీయూజబుల్ గా ఉండాలంటే మనం కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ యూజ్ చేస్తాం. To take user input without prompting the interactively. సో యూజర్ ఇన్పుట్ అవసరం లేకుండానే మనం టు టేక్ ద యూజర్ ఇన్పుట్ వితౌట్ ప్రాపర్లీ ఇంటరాక్టివ్ లేకుండానే మనం చేయొచ్చు అనమాట యూజర్ ఇన్పుట్ టేకింగ్ అని. అండ్ యూస్ఫుల్ ఫర్ ఆటోమేటింగ్ టాస్క్ అండ్ సచ్ యాజ్ అ బ్యాచ్ ఫైల్ అండ్ ప్రాసెసింగ్ స్క్రిప్టింగ్ టూల్స్. సో ఆటోమేటిక్ గా టాస్క్ చేయడానికి మనం యూజ్ చేయవచ్చు అట కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్. సో అసలు పైథాన్ ఎలా హ్యాండిల్ చేసిద్ది? Python used to say sys module, especially sys.a arguments to handle the command line arguments. అంటే పైథాన్ ఆర్గ్యుమెంట్స్ కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ ని హ్యాండిల్ చేయాలంటే సిస్ మాడ్యూల్ మాత్రమే కుదిరిద్ది అనమాట. సో సిస్ డాట్ ఆర్గ్యుమెంట్స్ ని సో ఈ కాన్సెప్ట్ ద్వారా మనం కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ ని హ్యాండిల్ చేయవచ్చు. సో సిస్ డాట్ ఆర్గ్యుమెంట్స్ ఈజ్ ఏ లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్స్ అనమాట. ఆఫ్ ఈ జీరో అంటే స్క్రిప్ట్ నేమ్ అని. సో సిస్ డాట్ అంటే ఆర్గ్యుమెంట్ ఆఫ్ 1 అని ఇక్కడ కాలన్ ఉంటే కన్సిడర్ దట్ యాక్చువల్ ఆర్గ్యుమెంట్ పాస్డ్ బై ద యూజర్ అని అర్థం. సో దీని అర్థం ఏంటో ఇక్కడ ఇచ్చాను సైడ్న. సో అసలు మనం ఇది చేయాలి అంటే ఫస్ట్ ఇంపోర్ట్ చేసుకోవాలి. వీ నీడ్ టు డూ ఇంపోర్ట్ సిస్ అనమాట. సో ఇంపోర్ట్ చేసుకొని మన కోడ్ అని ఇస్తాం. సో ఈ విధంగా చూడండి, ఇది ఫస్ట్ ఎగ్జాంపుల్. సో ఎలా రన్ అయ్యేదో చెప్తున్నా. ఓకేనా, ఇంపోర్ట్ చేశాను. ఓకే, ఇట్ విల్ బి సూన్ యాజ్ ఏ మాడ్యూల్ హ్యావ్ ఇంపోర్టెడ్ ఈస్ నాట్ అవైలబుల్ ఎట్ ద మూమెంట్ ఇట్ విల్ బి ఓకే. సారీ, దీంట్లో అవైలబిలిటీగా లేదు. సో ఎగ్జాంపుల్ చెప్తాను. సో ఇంపోర్ట్స్ ఇస్తాను, డైరెక్ట్ గా ప్రింట్ చేశాను అనమాట. ఏంటిది స్క్రిప్ట్ నేమ్ ఇచ్చాను అండ్ దాని ఒక స్క్రిప్ట్ నేమ్ లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్ ఇచ్చాను, స్క్రిప్ట్ నేమ్ ఇచ్చాను. సో ఇక్కడ ఆర్గ్యుమెంట్స్ అని ఇచ్చి అంటే యాక్చువల్ ఆర్గ్యుమెంట్ పాస్ చేశాను ఇక్కడ. సో ఈ విధంగా మనం ప్రింట్ చేయవచ్చు. అసలు ఎలా రన్ చేయవచ్చు అంటే పైథాన్ స్క్రిప్ట్ డాట్ పీ వై హలో 1 2 3 అన్నట్టుగా రన్ చేయవచ్చు అనమాట. అవుట్పుట్ ఈ విధంగా వచ్చింది. సో సెకండ్ ఎగ్జాంపుల్ ఏంటి, యాడ్ 2 numbers ఫ్రమ్ ద కమాండ్ లైన్స్. సో కమాండ్ లైన్స్ నుంచి ఏమైనా యాడ్ చేయాలంటే ఇంపోర్ట్ చేస్తాం, num1 num2 ఇచ్చాం. సో సమ్ ఈజ్ num1 ప్లస్ num2. సో ఇవన్నీ కమాండ్ నేమ్స్ సో ఇవన్నీ ఏంటి ఆ స్క్రిప్ట్ నేమ్స్ అనమాట. ఓకేనా, మీకు అర్థమైంది ఆర్గ్యుమెంట్ ఆఫ్ 1. సో ఈ విధంగా రన్ చేస్తాం, అవుట్పుట్ వస్తుంది. సో థర్డ్ ఎగ్జాంపుల్ ఏంటి, చెక్ ఫైల్ ఎక్స్టెన్షన్. సో ఫైల్ ఎక్స్టెన్షన్ అంటే ఏంటి, టీఎక్స్టీ కానీ ఇమేజెస్ కానీ జేపీజీ అని అట్లా రకరకాలుగా ఉంటాయి కదా ఫైల్ కి, పీడిఎఫ్ కి, వీడియోకి, అవన్నీ చెక్ చేయాలి. అవన్నీ ఫైల్ ఎక్స్టెన్షన్స్ అని అంటాం. సో నేమ్ సిస్ ఇంపోర్ట్ చేసుకుంటున్నాం, ఫైల్ నేమ్ అని ఇస్తాం, ఆర్గ్యుమెంట్ నేమ్ ఇస్తాం అండ్ ఫైల్ నేమ్ డాట్ ఎండ్స్ విత్ టీఎక్స్టీ అని ప్రింట్ చేస్తాం. అది కాకపోతే నాట్ ఫైల్ ఫౌండ్ అని ప్రింట్ చేయని ఇస్తాం. సో రన్స్ విత్ ఈ విధంగా మన అవుట్పుట్ అనేది వచ్చింది అనమాట. లాస్ట్ ఏంటి ఇంపార్టెంట్ నోట్స్ ఏంటంటే ఆల్వేస్ చెక్ ద లెంత్ ఆఫ్ ద సిస్ ఆర్గ్యుమెంట్ టు అవాయిడ్ ద ఇండెక్స్ ఎర్రర్. సో సిస్ ఆర్గ్యుమెంట్ ని చెక్ చేయాలన్నమాట. దాని ఒక లెంత్ అనేది కంపల్సరీగా చెక్ చేయాలి, ఎందుకంటే ఇండెక్స్ ఎర్రర్ రాకుండా ఉండటానికి. సో యూ కెన్ ఆల్సో యూజ్ అగరస్ పార్సర్స్ ఫర్ ద మోర్ అడ్వాన్స్ పార్సింగ్ ఫ్లాగ్ టైప్స్ అండ్ హెల్ప్ మెసేజింగ్. అంటే ఆర్గ్యుమెంట్ పార్సెస్ ఫర్ ద మోర్ అడ్వాన్స్ ప్రాసెసింగ్ అనమాట. అంటే ఫ్లాగ్స్ ని టైప్ మెసేజ్ హెల్ప్ చేయడానికి మనం
అడ్వాన్స్ పాసింగ్ అనేది యూజ్ చేయొచ్చు అని ఒక లైన్ అన్నమాట. సో అసలు యూజెస్ ఆఫ్ కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ ఇన్ పైథాన్ ఎక్కడెక్కడ యూజ్ చేస్తామంటే డైనమిక్ ఇన్పుట్ వితౌట్ కోడ్ చేంజ్. సో కోడ్ చేంజ్ చేయకుండా డైనమిక్ ఇన్పుట్ ఇచ్చే విధంగా మన కమాండ్ లైన్స్ ని యూజ్ చేస్తాం, ఐ మీన్ యూజ్ అవుతుంది. ఆ విధంగా మనకి హెల్ప్ చేస్తుంది. యాక్సెప్ట్ ఇన్పుట్ వెల్ రన్నింగ్ ద కోడ్ ద స్క్రిప్ట్ అండ్ ద ఇన్స్టెడ్ ఆఫ్ an హార్డ్ కోడింగ్ దెమ్, యూస్ఫుల్ ఫర్ ఆటోమేటింగ్ స్క్రిప్టింగ్ టాస్క్. సో మనకి తెలిసిందే కదా. సో సెకండ్ వన్ ఏంటి, ఆటోమేటింగ్ ద బ్యాచ్ టాస్కింగ్ అంటే సో passing the file's name, directory path, or the number of automatic tasks like processing, conversion, and the calculation. సో ఆటోమేటిక్ గా టాస్క్ ని పర్ఫార్మ్ చేయడానిలో కూడా మనం కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ అనేది హెల్ప్ చేస్తున్నాయి అన్నమాట. అండ్ ఫైల్ హ్యాండ్లింగ్ ప్రాసెసింగ్ అంటే processing the multiple files in the log data by passing the names their names as a argument. సో ఆర్గ్యుమెంట్స్ లో నేమ్ అనేది పాస్ చేయటం వల్ల ఆ డైరెక్ట్ గా ఫైల్ హ్యాండ్లింగ్ ప్రాసెస్ అంటే ఫైల్ ని కనిపెట్టడం సెర్చ్ చేయడానికి కానీ దాని పర్పస్ గా యూజ్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ ఈ విధంగా టీఎక్స్టీ ఫైల్ అన్నట్టుగా మనం ఫైన్ చేసుకోవచ్చు అనమాట. సో ఫైల్ హ్యాండ్లింగ్ పర్పస్ కూడా మన కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ ని యూజ్ చేస్తున్నాం. నెక్స్ట్ ఏంటి, testing different scenarios. Easy to test the same script with a different input without changing the code. సో మనం టెస్టింగ్ డిఫరెంట్ సినారియో అంటే డిఫరెంట్ సిచ్యువేషన్స్ కూడా మనం ఒకే కోడ్ ని రీయూజ్ చేయొచ్చు. కోడ్ ని చేంజ్ చేయకుండా డిఫరెంట్ ఇన్పుట్స్ ఇచ్చి మనం రీయూజ్ చేసుకుంటున్నాం కదా, దట్ ఈస్ అండ్ డిఫరెంట్ సినారియోస్. అండ్ ఫిఫ్త్ వన్ వచ్చి బిల్డ్ కమాండ్ లైన్ టూల్స్ అంటే helps to create powerful script tools that behave like a real CLI apps. సో మనం పవర్ఫుల్ స్క్రిప్ట్ ని కానీ టూల్ ని కానీ క్రియేట్ చేయడానికి అది అచ్చం యాప్స్ లాగానే సిఎల్ఐ యాప్స్ లాగానే బిహేవ్ చేసిద్ది అని అర్థం. ఓకేనా. సో బుల్డ్ కమాండ్ లైన్ టూల్స్ అన్నమాట. టూల్స్ ని కూడా బుల్డ్ చేయడానికి కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ యూజ్ చేస్తాం. అండ్ సిక్స్త్ వన్ వచ్చి డెవలప్మెంట్ అండ్ స్క్రిప్ట్ యూజ్ ఇన్ షెల్ స్క్రిప్ట్ ఆర్ ద కాన్స్ జాబ్స్ ఫర్ టు పాస్ ఆర్గ్యుమెంట్స్ ఆటోమేటిక్గా డ్యూరింగ్ ద ఎగ్జిక్యూషన్. సో మనం షెల్ స్క్రిప్ట్ ని యూజ్ చేసేటప్పుడు మన ఆర్గ్యుమెంట్స్ అనేది ఆటోమేటిక్ గా పాస్ చేయడానికి మన కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ అనేది యూజ్ చేస్తాం అనమాట. అంటే స్క్రిప్ట్ ని డెవలప్మెంట్ చేయడానికి మన కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ అనేది యూజ్ అవుతున్నాయి. అండ్ parameterize the program useful in data science, machine learning, and simulation to the pass the parameters like learning rate and batch size. సో మన డేటా సైన్స్ లో కానీ మిషన్ లెర్నింగ్ లో కానీ అదే విధంగా పాసింగ్ పారామీటర్స్ లో కానీ ఇప్పుడు కూడా కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ అనేది హెల్ప్ అవుతున్నాయి. సో మనం ఏంటి అర్థమైంది కదా, కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ ఆర్ ద వాల్యూస్ పాస్ టు ద పైథాన్ స్క్రిప్ట్ వెన్ ఇట్స్ రన్ ఫ్రమ్ ద కమాండ్ లైన్. సో అంటే టెర్మినల్ లో కమాండ్ లైన్స్ అంటే మన ఒక ఒక హింట్ లాంటిది అన్నమాట, వార్నింగ్ లాంటివి అనమాట. సో ఇదేంటి మన కోడ్ ని అప్డేట్ చేయడానికి మార్చడానికి యూజ్ అవుతాయి అనమాట. మీకు అర్థమైంది కదా కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ అంటే ఏదో చూసుకున్నాం, ఏంటో యూజ్ చేస్తున్నాము, అసలు పైథాన్ ఎలా హ్యాండిల్ చేసిద్దో ఎగ్జాంపుల్స్ చూసుకున్నాం, ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలో, 2 నెంబర్స్ తో ఎలా చేయాలో, ఫైల్ ఎక్స్టెన్షన్స్ తో అండ్ ఇంపార్టెంట్ నేమ్స్ తో, అండ్ ఎక్కడెక్కడ వాడతాం డైనమిక్ ఇన్పుట్ వితౌట్ కోడ్ చేంజింగ్ అండ్ ఆటోమేటిక్ బ్యాచ్ టాస్కింగ్ అండ్ ఫైల్ హ్యాండ్లింగ్ లో టెస్టింగ్ డిఫరెంట్ సినారియోస్ లో, బిల్ట్ కమాండ్ లైన్ లో, డెవలపింగ్ అండ్ స్క్రిప్టింగ్ లో, పారామీటర్స్ ప్రోగ్రామ్ లో. దిస్ ఈజ్ అబౌట్ కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ ఇన్ పైథాన్. మీకు అర్థమైంది కదా. హోప్ యూ లైక్ ఇట్. థ్యాంక్ యూ.